నేను నా పేరు మరిత వెంకటయ్య, గ్రామం సుధార, మండలం మండలం. నేను సుధార గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుండి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఏ పని ఉన్నా అప్పటి నుండి గ్రామ కార్యకర్తలకి అందుబాటులో కలిగిస్తూ దాని మీద మా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఈసారి ఎన్నికల ఇంకా ముందు టీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉద్యోగం అనేది కొన్ని పేదలకు దళిత బంధు వ్యక్తి అర్జునులకు కానీ ఇస్తామని ఏదో దళితుల కుటుంబంలో అన్న వాళ్ళకే దళిత బంధు ఇచ్చే కారణంగా వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ కాకుండా ప్రజలంతా ఎన్ని విధాలుగా వెళ్ళి మేము గ్రామ శాఖగా మేము మా గ్రామ కమిటీ అందరం కలిసి చేసిన అందరం ఒక వేదిక ఉంది. అది చేయడం వల్ల గ్రామంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన మా ఎమ్మెల్యే గారు ఇలా ఐలన్న ప్రతి పేద ఇంటికి కరోనా కాలంలో కూరగాయలు పండ్లు ఇవన్నీ అందించి అంబులెన్స్ పేదవారికి అంబులెన్స్ పెట్టి అవన్నీ కార్యక్రమాలు తన ముందు చేసి మా అన్నిగా ఉంది. గ్యారంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సులు అది ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి. కరెంటు బిల్లు కూడా కొందరికి చాలా మందికి అయిపోయింది. ఒక ఊళ్ళో ఒక 20 మంది ఉన్నారు. ఇంకా రేషన్ కార్డు విషయాలు కానీ కొందరికి బిల్లు కార్డు లేక వస్తుందా ఉంటారు. అవి కూడా మా అయ్యన్న గారి దృష్టికి తీసుకుపోయి ఆ పనులు కూడా మేము ఇంకా చేయించుకునేది. అయినా మేము గెలిచినటువంటి సీసీ రోడ్ సీసీ రోడ్ ఇచ్చింది. ఆ సీసీ రోడ్ కూడా చేసినాం, పని చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి మా సుందాల గ్రామానికి లిక్యూర్ వాగు నుండి పైప్ లైన్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ గ్రామ సెక్రటరీ ఏమంటే వాటర్ ప్రాబ్లం ఉండడం పైప్ లైన్ ఏదైనా ఇప్పించి అది కూడా పైప్ లైన్ ఒక లైన్ పూర్తయింది, ఒక లైన్ పూర్తయింది. అది కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నాం. రేపు ఇంకా అలవాటు రేపు ఒక మట్టి రోడ్డు ఉంది, ఓన్లీ తీసుకొస్తున్నాం. దాన్ని కూడా చేస్తాము. ఇంకా మా ఊరికి 5 సంవత్సరాల లోపు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో రోడ్డు చెరువు ఉంది. ఆ చెరువు వరకు అవతల బైపాస్ ఉంది, ఇక్కడ డబల్ రోడ్ ఉంది. ఆ రోడ్డు కాలేదు. అది వెంకరెడ్డి గారి దృష్టికి అన్న దృష్టికి తీసుకుపోయి అది ఇక్కడ రోడ్డు తీసుకొని ఇక్కడ ఇందర మండల గ్రామ ప్రయాణికులందరూ ఇబ్బంది కలగకుండా అన్నదాన్ని పొలాన్ని చేయించుకొని ఆ పనులు చేయించుకొని ఇదేంటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రజలందరూ సహకరించి వ్యవహారం చేసి మన అందరినీ చూసుకున్నట్టు మన పెద్దలు వెంకరెడ్డి గారు ఉన్నారు, మన అయ్యన్న గారు ఉన్నారు, మన రేవంత్ అన్న గారు ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలని మేము ఉన్నారు. ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నది. మా ఊళ్ళో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసేది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాము. తను కూడా తమ్ముడు నీకు ఏది కావాలన్నా మేము మన పార్టీ నుండి మనం ఉన్నాము. ఏ పనైనా మేము చేయవచ్చు. సిద్ధాంతంగా నేను కూడా ఊరికి నేనంటే నా జీవితంలో నేను వ్యవసాయం చేసుకునే బతుకమ్మ. మా నాన్న కూడా వ్యవసాయం చేసుకునే బతుకు, మా తాత కూడా వ్యవసాయం చేసుకునే నేను వ్యవసాయం చేసుకునే మనం చేసిన కష్టం ఊరు గ్రామ ప్రజలకు కూడా ఎంతో అంతో మంచి సేవ చేయాలి. మనకంటే ఓ దేవుడు భగవంతుడు గుర్తించిన మన బుక్కలో ఇంకో పేదలకు గుర్తాడు. మనం పెట్టి మన జీవితం ఉన్నందులో నీతిగా నిజాయితీగా ఒకరి సొమ్ము తినకుండా పని చేయాలని అదే పట్టుదలతో నాకు గ్రామ శాఖ అప్పచెప్పిన పెద్దలు నాకంటే సీనియర్ నాయకులు చెల్లెలు అమ్మలు బాబమ్మలు వీళ్ళంతా వాళ్ళు నా మీద నమ్మకం పెట్టినందుకు వారి నమ్మకాన్ని పూర్తి చేయకుండా మంచి కార్యక్రమాలు సాగుతారని